సంక్రాంతి అంటే పతంగులే గుర్తుకొస్తాయి. ఈ పండగకు వారం ముందు నుంచే చిన్న పెద్ద అంతా గాలిపటాలు ఎగురవేసేందుకు ఆసక్తి చూపుతారు. గతంలో పతంగులు ఎగురవేసేందుకు కాటన్ మాంజా వాడేవారు. పోటీ పెరగడంతో మాంజా దారానికి గాజు పిండి, గంధకం రంగులు వేసి మాంజాను తయారు చేసేవారు. ప్రస్తుతం మార్కెట్లో ప్రమాదకరమైన చైనా మాంజా లభిస్తుంది. రసాయనాలు పూసిన ఈ మాంజాతో పక్షులు, మనుషులకి కూడా ముప్పు వాటిల్లుతుంది. డేంజర్ చైనా మాంజాపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. నిర్మల్ జిల్లాలో చైనా మాంజా కలకలం రేపింది. చైనా మాంజా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సాధారణ కాటన్ మాంజా దారంతో పోల్చుకుంటే చైనా మాంజా దారం తక్కువ ఉంటుంది. దీంతో చాలా మంది చైనా మాంజా కొనుగోలు చేస్తారు. ఇక చైనా మాంజా విక్రయించే వ్యాపారులకు లాభం కూడా ఎక్కువ ఉంటుంది. ఇంపైన రంగుల మాంజా లభిస్తుంది. గాలిపటాలకు కట్టి ఇతరుల గాలిపటాలను కోసేందుకు చైనా మాంజా వాడతారు. గతంలో చైనా మాంజా పొరుగును ఉన్న మహారాష్ట్ర నుంచి దిగుమతి అయ్యేది. ప్రభుత్వం నిషేధం విధించడంతో దిగుమతికి వ్యాపారులు జంకుతున్నారు. అయితే రహస్యంగా తెచ్చి విక్రయిస్తున్నారు. పోలీసుల హెచ్చరికలను బేఖాతారు చేస్తున్నారు. చైనా మాంజా విక్రయం లాభసాటిగా ఉండడంతో వ్యాపారులు బలంగా ఉంటుందన్న అభిప్రాయంతో చిన్నారులు ఇష్టపడుతున్నారు. ఈ నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని, పక్షుల ప్రాణాలు కాపాడాలని పక్షి ప్రేమికులు కోరుతున్నారు. పక్షులకు, జంతువులకు హాని కలిగించే పని ఎవరు చేసినా చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. చైనా మాంజా మన ఇండియాలో నిషేధించబడింది. దీన్ని ఉపయోగించడం వల్ల పర్యావరణంలో ఎంతో ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తున్న అనేక రకాలైన పక్షులు, చిన్న చిన్న జంతువులు మరియు పెద్ద జంతువులకు కూడా ఇవి మెడలకు చుట్టుకొని కోసుకుపోయి చనిపోవడం జరుగుతుంది. ఈ నిర్లక్ష్యంగా మనం వదిలేసినటువంటి చైనా దారాలు మెడలకు చుట్టుకొని కొంతమంది మనుషుల ప్రాణాలు కూడా పోయిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఖానాపూర్ సమీప గ్రామంలోని ఒక వ్యక్తికి మెడకు చుట్టుకొని అతను ప్రాణాపాయ స్థితికి రావడం కూడా జరుగుతుంది. అందువల్ల ఇటువంటి నిషేధ చైనా మాంజాని ఎవరు వాడినా కానీ అది చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుంది. 7 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా విధించడం జరుగుతుంది. అందరికీ తెలియజేసేది ఏమంటే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి చైనా మాంజాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాడొద్దని అందరికీ మన ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎవరైనా ఇటువంటి వాడిన పక్షంలో వాటి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పని అటవీ శాఖ తరఫున మీ అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. For more videos like this, subscribe Big TV channel.